హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎన్టీఆర్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏ ముహూర్తం పేరు పెట్టారో కానీ దాన్ని నిలబెట్టుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు దేవర రిలీజ్ ఈవెంట్ నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి అది నిలిచిపోయిందని తెలియాలి, కానీ మనకైతే నిలిచిపోయిందని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో అక్కడ చాలా మంది అయితే ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా బయట అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. లక్షల్లో జనాలు పోగయ్యారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గత 6 సంవత్సరాలుగా సోలో హీరోగా సినిమా చేయలేదు. దాని తర్వాత ఎట్టకేలకు మన ట్రిపుల్ ఆర్ చేశారు. ట్రిపుల్ ఆర్ తర్వాత తనకు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని అవార్డు వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త మ్యాన్ ఆఫ్ మాసెస్ అయిపోయారు. ఆ మాస్ ఏందో ఇప్పుడు తను చూపిస్తా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈరోజు చాలా మంది రావడం జరిగింది. సో అందుకు ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఆ జనాలు చూసి అక్కడ పోలీసులు కానీ ఆ ఈవెంట్ నిర్వహించే వాళ్ళు కానీ బెంబలెత్తిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎన్నైతే పాసులు ఇచ్చారో దానికంటే 4 అయితే జనం వచ్చారని చెప్పుకోవచ్చు. 1,00,000 మంది రావడం, 50,000 మంది అనుకుంటే 2-3 లక్షల దాకా వచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. అంతలా అది నోవాటెల్ చాలా చిన్న ఈవెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నోవాటెల్ నోవాటెల్ ప్లేస్ చాలా చిన్నది. సో ఇక్కడ శ్రేయస్ మీడియా చాలా దాన్ని ఎందుకు తీసుకుంటుందో అర్థం కావట్లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అది చాలా చిన్నది, అది చాలా చిన్న ప్లేస్ అది. సో ఆ చిన్న ప్లేస్ ని వీళ్ళు తీసుకోవడం అనేది అక్కడ సరిపోదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రచ్చ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఏదో చూసినారా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో హైటెక్ సిటీ మొత్తం దద్దరిల్లిపోతుంది అనమాట. ఇప్పుడు దాకా అసలు ఈవెంట్ నడవకపోవడం అనేది ఇది అంటే అనౌన్స్ చేసిన తర్వాత నడవకపోవడం అనేది ఇది చరిత్ర సృష్టించింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి రేర్ అరుదుగా చూసుకోవచ్చు మనం. సో ఇక్కడ నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ జనాలు ఏ విధంగా ఉన్నారో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇలా జరగడం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఇప్పుడే మనకు దేవరం నుంచి ఐతపుచ్చి సాంగ్ కూడా అలానే అయింది. ఈ రోజు రిలీజ్ ట్రైలర్ కూడా చాలా లేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు కావాలన్నా లేట్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుందో కామెంట్ చేయండి అనమాట. సో జై ఎన్టీఆర్.